శత్రువుకు ఎప్పుడూ 3 విషయాలు వెల్లడించకూడదని అతను తన విధానంలో స్పష్టంగా తెలియజేశాడు. అవేంటంటే, మీ బలహీనత. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. అయితే మీరు మీ బలహీనతను ఇతరులకు చెబితే ప్రజలు దానిని సద్వినియోగం చేసుకుంటారని, ముఖ్యంగా మీ శత్రువులు దానిని ఉపయోగించుకొని మీ బలహీనత ఆధారంగా మిమ్మల్ని మళ్ళీ బాధ పెడతారని చాణక్యుడు చెప్పాడు. మీ ప్లాన్ విజయానికి అతిపెద్ద కీలకం గోప్యత. ఆచార్య చాణక్యుడు బోధించిన ప్రకారం సంపూర్ణమైన లేదా పూర్తి ప్రణాళికను సమయానికి ముందే బహిర్గతం చేయవద్దు. ఎందుకంటే మీ ప్రత్యర్థులు మీ మార్గంలో అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. మరొకటి మీ బాధ. ప్రతి ఒక్కరి జీవితంలో దుఃఖాలు వస్తాయి. అయితే మీరు మీ బాధలను ఇతరులతో పంచుకుంటూ ఉంటే ప్రజలు మిమ్మల్ని బలహీనులుగా భావించడం ప్రారంభిస్తారు. తన దుఃఖాన్ని, కష్టాన్ని తనలోనే దాచుకొని ఇతరుల ముందు నవ్వుతూ జీవించేవాడే బలవంతుడు అని చాణక్యుడు చెప్పాడు. ఈ విధానాలు నేటికీ అనుసరణీయం. ఆచార్య చాణక్యుడి ఈ బోధన వేల సంవత్సరాల క్రితం ఎంత ప్రభావవంతంగా ఉందో నేటికీ అంతే ప్రభావవంతంగా ఉంది. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వ్యక్తిగత జీవితమైనా. ఈ 3 విషయాలను మీరు రహస్యంగా ఉంచితే మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నిన వారు కూడా ఏమీ చేయలేరు. అందుకే ఆయన మాత్రమే మానవ జీవితాన్ని వెల్లడించే నిపుణుడు, మాట్లాడడం కంటే మౌనంగా ఉండే శక్తి ఉన్నవాడు అని చెప్పబడుతుంది.